హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. గుడి గంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారి గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు తాత్కాలికంగా రద్దు చేశారు దేవస్థానం అధికారులు. శ్రీశైలం మహాక్షేత్రంలో ఏప్రిల్ 10వ తేదీ వరకు స్వామివారి గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు తాత్కాలికంగా దేవస్థానం అధికారులు రద్దు చేశారు. ఏప్రిల్ 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రీశైలం ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా శ్రీశైలం మహాదేవస్థానం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే శ్రీశైలం మల్లన్న భక్తులకు క్షేత్రంలో గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, కుంకుమార్చన పూజలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ముందస్తుగా వెల్లడించకపోవడంతో శ్రీశైలం చేరుకున్న భక్తులు అయోమయంలో పడుతున్నారు. దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్లో స్వామివారి సామూహిక అభిషేకాలు, గర్భాలయ అభిషేకాలు, కుంకుమార్చన పూజలు ఆన్లైన్లో టికెట్లు కనిపించకపోవడంతో శ్రీశైలం వచ్చిన భక్తులు నిరాశకు గురవుతున్నారు. స్వామివారి స్పర్శ దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా తాత్కాలికంగా అధికారులు రద్దు చేశారు. భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపును నిర్వహించారు. ఆలయ సమీపంలో చంద్రావతి కళ్యాణ మండపంలో పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానమేవో పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయం సమీపంలోని చంద్రావతి కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 1,81,13,485 రూపాయల నగదు రాబడిగా లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని గత 16 రోజుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ ఈవో తెలిపారు. నగదుతో పాటుగా పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు. అందులో యుఎస్ఏ డాలర్ 178, ఆస్ట్రేలియా డాలర్లు 20, సౌదీ అరేబియా రింగర్స్ 20, యూకే పౌండ్స్ 5 ఆస్ట్రేలియా డాలర్లు మొదలైన వివిధ కరెన్సీ కూడా ఈ హుండీ లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శ్రీ మహా రేణుకా ఎల్లమ్మ వార్షికోత్సవాల్లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దీవెనలందుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం, పట్టాభిషేకం వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై డివిజన్ స్థాయి అధికారులతో సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఆర్డీఓ, ఆలయ ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు.
భద్రాచలం పుణ్యక్షేత్రం ఏప్రిల్ 17-18 తేదీల్లో జరగనున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలకు దేశ నలుమూలల నుండి సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఏప్రిల్ 9 నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వచ్చే భక్తుల కోసం త్రాగునీరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వసతి ఏర్పాట్లు, గోదావరి నది స్నానఘట్టాలు, టికెట్ కౌంటర్లు, లడ్డూ కౌంటర్లు అన్నీ సిద్ధం చేయాలని సంబంధించిన అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు ఆర్టీఓ దామోదర్, ఆలయ ఈవో రమాదేవి. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దక్షిణ దృగ్యాత్ర కార్యక్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దక్షిణ దిగ్యాత్ర కార్యక్రమంలో అంతర్భాగంగా ఈరోజు సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామికి స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారుల సిబ్బంది ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక సీఐ, ఎస్ఐ రామ్ నరసింహారెడ్డి, ఉదయ్ కుమార్ పోలీసులు తెలుగు సాంప్రదాయ రీతిలో తెల్లని లుంగీ షర్టు ధరించి ఆలయానికి విచ్చేసి స్వామివారి సేవను పోలీస్ స్టేషన్కు రావలసిందిగా ఆహ్వానించారు. పోలీసులు స్వయంగా సేవలు మోస్తూ పోలీస్ స్టేషన్ వరకు తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పుష్ప వేదికపై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో అంకమ్మ జాతర ఘనంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. బుద్ధారం గ్రామానికి చెందిన నాగరాజు కుటుంబ సభ్యులు గొర్రెపోతులతో ప్రభ బండి ఏర్పాటు చేసుకుని జాతరకొచ్చారు. అంకమ్మ జాతరలో గొర్రెల ప్రభే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో అంకమ్మ జాతర ఘనంగా జరిగింది. జాతర సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంకమ్మ జాతరలో ప్రత్యేకంగా ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లకు భక్తులు ప్రభలు ఏర్పాటు చేసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. నేలకొండపల్లి మండలం బుద్దారం గ్రామానికి చెందిన నాగరాజు, వెంకటలక్ష్మి దంపతులకు అంకమ్మ తల్లి అంటే ఇష్టం. దీంతో నాగరాజు కుటుంబ సభ్యులు గొర్రెపోతులతో ప్రభ బండి ఏర్పాటు చేసుకుని జాతరకు వచ్చాడు. అంకమ్మ జాతరలో గొర్రెల ప్రభే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చెరువు మాదారం అంకమ్మ తిరణాలకు పెబ్బండ్లు కట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 7 సంవత్సరాల నుంచి కడుతున్నా. అయితే మీ యాదరాజులు అక్కడ కడుతున్నారు కానీ పెబ్బండ్లు కడతా కానీ తిరుపతితో కట్టరు. కాబట్టి నేను ప్రత్యేకంగా నచ్చి నేను కడుతున్నా. ప్రత్యేకంగా 25,000 30,000 ఖర్చు వచ్చినా కూడా నేను కడుతున్నా పెబ్బండ్లు. 1,02,000 ఖర్చు మొత్తం ఖర్చు సహా మొత్తం 10 సంవత్సరాలు నేను సంతోషంగా కడుతున్నా. మనం కట్టాలనుకుంటున్నాం, కడతాను అంతే. ఒకళ్ళు ఎవరు ఒక సంవత్సరం ట్రాక్టర్లతో కడుతున్నారు, బయట కడుతున్నారు కానీ నేనైతే వెనకాడను. ఎప్పుడైనా నాకు కలిసి వస్తుందో కలిసి రావట్లేదు, భగవంతుడు చూస్తున్నాడు, చల్లగా చూస్తుండో కాబట్టి కడతాను. నేను బండి 1,25,000 బండి అయింది. ఉత్త సేపీయటమే 72,000 పొడిళ్ళు అయింది, 2 పొడిళ్ళు. గొర్రెలతో ఉన్న ప్రభబండిని భక్తులు ఆసక్తిగా చూశారు. తమకు ట్రాక్టర్లు, ఎద్దులు లేకపోవటంతో తాను గొర్రెపోతులతోనే ప్రభను ఏర్పాటు చేసుకుని అమ్మవారికి మొక్కు చెల్లించామని నాగరాజు తెలిపాడు. ఇలా మొక్కులు చెల్లించుకోవటం వల్ల తమ వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందిందని, తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని నాగరాజు కుటుంబ సభ్యులు తెలిపారు. ఖమ్మం జిల్లా కొండపల్లి, నాలకొండపల్లి, పొద్దారం మాది గ్రామం. ప్రతి ఒక్క సంవత్సరం చెరువు మాదారంలో అంకమ్మ తిరణాల జాతర జరిగింది. మేము ప్రత్యేకంగా 25,000 పెట్టి పెబ్బండి చేయించుకున్నాం. గొర్రెపోతులతోటి 1,00,000 రూపాయలు పెట్టి గొర్రెపోతులు తెచ్చుకున్నాం. తల్లి పిల్లగాళ్ళు అందరం సంతోషంగా గొర్రెపోతులు పెబ్బండి కడతాం.
అందరూ ట్రాక్టర్లతోటి ఎడ్ల బండ్లతో కడతారు. మేము సంతోషంగా గొర్రెపోతులతో కడతాము. మా ఆయన గొర్రెల వ్యాపారం చేస్తాడు. మేము గొర్రెపోతులతో కట్టాలనుకుంటున్నాం. 7 సంవత్సరాల నుంచి గొర్రెపోతులతో కడుతున్నాం. పెద్దలు నవ నారసింహస్వామి వారి క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతోన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమ పూర్ణాహుతిని నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం అశేష భక్తజన సందోహం మధ్య వైభవంగా జరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి రథోత్సవాన్ని తిలకించారు. నవనారసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమ పూర్ణాహుతి నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి రథోత్సవ కార్యక్రమం అశేష భక్తజన సందోహం మధ్య వైభవంగా జరిగింది. భక్తుల హరినామ సంకీర్తనలతో ఆలయం నుండి నంది చౌరస్తా వరకు ముగ్గురు స్వాముల రథములను శోభాయాత్రగా తీసుకువెళ్లారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి రథోత్సవాన్ని తిలకించారు. రాత్రివేళ ఉత్సవమూర్తులకు గోదావరి నదిలో చక్రతీర్థం నిర్వహించి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పుష్పయాగ కార్యక్రమాన్ని యజ్ఞ ఆచార్యులు, పురుషోత్తమ ఆచార్యులచే వేదోక్తంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరెంట్లలో శ్రీ లక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి, భూదేవి సహిత శ్రీ లక్ష్మీ మాధవస్వామిగా గోరెంట్లలో కొలువయ్యారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా స్వామి విరాజిల్లుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా వైభవోపేతంగా స్వామివారి రథోత్సవం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని రథోత్సవాన్ని తిలకించారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరెంట్లలో శ్రీ లక్ష్మీ మాధవస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భూదేవి సహిత శ్రీ లక్ష్మీ మాధవస్వామిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా స్వామి విరాజిల్లుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు జరిపి మేళతాళాలతో ఊరేగించారు. వైభవోపేతంగా స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు పర్రప్పమిల్లు ఆవరణలో 22 సంవత్సరాలుగా శ్రీశైలం పాదయాత్ర వెళ్లే కన్నడ భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేస్తున్నారు విశాలాక్షి శంకర్బాబు దంపతులు. కార్యక్రమంలో భాగంగా 12 జ్యోతిర్లింగాల మెట్ల పూజను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కర్ణాటక బాదనహళ్లి మఠం పీఠాధిపతి కరి బసవస్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు మరప్పమిల్లు ఆవరణలో 22 సంవత్సరాలుగా శ్రీశైలం పాదయాత్ర వెళ్లే కన్నడ భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేస్తున్నారు విశాలాక్షి శంకర్బాబు దంపతులు. 22 సంవత్సరాల అన్నదాన కార్యక్రమంలో భాగంగా 12 జ్యోతిర్లింగాల మెట్ల పూజను ఘనంగా నిర్వహించారు. అరటి బోదలతో నిర్మించిన శివమండపంలో శివుణ్ణి లింగరూపంలో ఉంచి 12 మెట్లను ఏర్పాటు చేసి వాటిపై వేద పండితుల వేదోచ్చారణల నడుమ జ్యోతులను ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో కర్ణాటక బాదనహళ్లి మఠం పీఠాధిపతి కరిబసవస్వామి పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం 22 సంవత్సరాలుగా శ్రీశైల పాదయాత్ర కన్నడ భక్తులకు వీరశైవులు ఎస్జి విశాలాక్షి శంకర్బాబు దంపతులు ఏర్పాటు చేస్తున్న అన్నదాన వితరణ కొనియాడి వారిని సత్కరించారు.
గుంటూరు జిల్లా తెనాలి స్థానిక గంగానమ్మపేట తిరుపతమ్మ ఆలయం సమీపంలో గోపాలకృష్ణస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. మహోత్సవంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి స్థానిక గంగానమ్మపేట తిరుపతమ్మ ఆలయ సమీపంలోని గోపాలకృష్ణస్వామి ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, స్థానికులు, కూటమి పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివార్ల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివార్ల దివ్య కళ్యాణం అనంతరం అధికారులు పట్టణంలో పురవీధుల గుండా స్వామివార్లను ఘనంగా ఊరేగించారు. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన రథంపై శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభ ఉత్సవ మూర్తుల్ని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపించారు. రథోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు, యువకులు పాల్గొని సందడి చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారల రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దివ్య కళ్యాణాన్ని వైభవోపేతంగా జరిపించిన అధికారులు పట్టణంలోని పురవీధుల గుండా ఘనంగా స్వామివార్లను ఊరేగించారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమా శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు రథ ప్రతిష్ఠ, రథహోమం నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన రథంపై శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు, పట్టణ పురవీధుల గుండా రథోత్సవాన్ని నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున యువకులు, భక్తులు పాల్గొని సందడి చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఏకాంత ఉత్సవ కార్యక్రమాన్ని అద్దాల మండపంలో వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయంలో మూలమూర్తులకు పుష్పాలంకరణ గావించి ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా
శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఏకాంత ఉత్సవ కార్యక్రమాన్ని అద్దాల మండపంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు ప్రధాన ఆలయంలో మూలమూర్తులకు పుష్పాలంకరణ గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తుల సేవను ఆలయం చుట్టూ వేదం, శాస్త్రం, పురాణం, గానం, నృత్యం, వాద్యం, మౌనం, సప్తావరణ ప్రదక్షిణలు గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతోన్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్పయాగం కార్యక్రమాన్ని యజ్ఞాచార్యులు కందాలై పురుషోత్తమాచార్య నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఏకాంతోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగుళం. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్పయాగ కార్యక్రమాన్ని జ్ఞానాచార్యులు కందాళై పురుషోత్తమాచార్య నిర్వహించారు. అంకురార్పణ రోజు ఏర్పాటు చేసిన పంచపారికలను కళ్యాణ ఉత్సవమూర్తుల ముందు ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, దేవస్థానం ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఏకాంతోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు అర్చకులు. ఈ కార్యక్రమానికి ముందు ఆలయంలో మూలమూర్తికి పుష్పాలంకరణ గావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తుల సేవను వేదం, శాస్త్రం, పురాణం, గానం, నృత్యం, వాద్యం, మౌన సేవలతో ఆలయ ప్రాకారంలో సప్తావరణ ప్రదక్షిణలు గావించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెట్పల్లి మండలం పెద్దాపూరు గ్రామంలో మల్లన్న దేవాలయంలో బోనాల జాతర సందర్భంగా భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. మల్లన్నను దర్శించుకొని నిలువెత్తు బంగారం, గొర్రె పిల్లల్ని వారు మొక్కుకున్న విధంగా దేవునికి సమర్పించుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని మల్లన్న దేవాలయంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి మల్లన్నను దర్శించుకొని నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. గొర్రెపిల్లలను వారు మొక్కుకున్న విధంగా దేవునికి సమర్పించుకుంటూ మొక్కులు తీర్చుకున్నారు. ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి నిజామాబాద్, నిర్మల్ జిల్లా, జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా ఇట్లా అనేక జిల్లాల నుండి సుమారు 1,50,000 మంది భక్తులు వచ్చి వారి వారి కోరుకున్న కోరికలు తీరినందుకు వారి మొక్కును చెల్లిస్తుంటారు. ఇక్కడే బోనాలు వండి
గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గుడిలో దేవుణ్ణి దర్శించుకొని బోనాలు సమర్పించుకుంటారు. ఈ పెద్దాపురం గ్రామానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ప్రతి ఆదివారం గ్రామస్తులు ఎవ్వరూ కూడా మాంసాహారాలు తినరు. అనేక సంవత్సరాలుగా ఈ గ్రామస్తులు ఇలాగే వారి ఆచారం ప్రకారం ఆదివారం రోజు మాంసాహారం తీసుకోరు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా త్రిశూల యాత్ర వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి అనంతరం యాగశాలలో వేద మంత్రాలతో పూర్ణాహుతి గావించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివ కళ్యాణ మహోత్సవంలో భాగంగా త్రిశూల యాత్ర వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం యాగశాలలో వేదమంత్రాలతో పూర్ణాహుతి నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో నాకాపలి, ధర్మగుండంలో త్రిశూల యాత్రను అర్చకులు గావించారు. దేవాలయం చుట్టూ ఏకాదశ ఆవరణలతో పాటు ఏకాంత సేవ ఘనంగా నిర్వహించారు. మనోవాక్కాయ కంఠమూలపదేర్భుక్తే కర్మకే దక్షిణాదేవదో వరేణ వద్యంతే బ్రహ్మ గ్రంథే శుభామహో ధనంధాన్యం పశుం బహుపుత్రుడా. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన వెంకన్నకు హుండీ ద్వారా భారీ ఆదాయం సమకూరింది. 17 రోజులకు గాను స్వామివారికి నగదు రూపంలో 1,52,00,000 అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 1,52,94,247 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణ 320 గ్రాముల బంగారం, 3 కేజీల 392 గ్రాముల వెండి లభించినట్లు ఈవో వివరించారు. అలాగే రద్దయిన 500 రూపాయల నోట్లు 7, 1000 రూపాయల నోట్లు 3, 2000 రూపాయల నోట్లు 14 వచ్చినట్లు తెలిపారు. విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కింపు నిర్వహించారు. హుండీ లెక్కింపులో కరీంనగర్ జిల్లా దేవాలయ శాఖ సహాయ కమిషనర్, దేవస్థాన అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థ మహిళలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాల 14 రోజుల హుండీ ఆదాయం లెక్కింపు చేశారు. 30,64,396 రూపాయల నగదుతో పాటు మిశ్రమ బంగారం 57 గ్రాములు, మిశ్రమ వెండి 5 కిలోల 200 గ్రాములు, విదేశీ నోట్లు 7 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పత్రిక ప్రకటన ద్వారా తెలియచేశారు. హుండీ లెక్కింపులో కరీంనగర్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, దేవస్థాన అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థ మహిళలు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి గుడిగంటలు కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.